సార్ ఏంటి సార్, ఏపీలో రోడ్స్ పైన టోల్ గేట్లు పెట్టే అవకాశం తొందరగా కనిపిస్తానట్టు ఉంది. దాని గురించి బాగా చర్చ కూడా జరుగుతూ ఉంది కదా సార్. అంటే రోడ్లకు సంబంధించి కానీ లేదా పార్కులు పబ్లిక్ యుటిలేషన్కి సంబంధించిన చాలా అంశాల్లో సెల్ఫ్ సఫిషియెంట్ పేరుతో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం అనేది ఎప్పటి నుంచో ప్రారంభమైంది. ఒకానొక సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో యూజర్ ఛార్జీలు అనేదాన్ని అప్పుడు చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ప్రయత్నం ప్రారంభించారు. చాలా నామినల్ అమౌంట్ అని. దాని మీద వ్యతిరేకత వచ్చింది, విత్డ్రా చేసుకున్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలని, అకౌంటబిలిటీ అని రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అయితే నేషనల్ హైవేలు ఈరోజు పెద్ద ఎత్తున ఆదాయ వనరులు కూడా మార్చారు. ప్రజల సౌకర్యం, దేశాభివృద్ధి, కనెక్టివిటీ బాగా పెరిగింది, దాంట్లో డౌట్ ఏం లేదు. దేశ స్వరూపాన్ని మార్చింది నేషనల్ హైవేస్. అట్ ద సేమ్ టైం నేషనల్ హైవేస్ ఒక ఆదాయ వనరు కూడా మారింది. ఈరోజు తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 800-1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కారులో వెళ్ళాలంటే. ఛార్జీలకు కాదు, మెయింటెనెన్స్కి కాదు, కేవలం టోల్ గేట్లకి అయిపోతుంది. అప్ అండ్ డౌన్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, 1500-2000 అవుతుంది. ఒకప్పుడు బస్సులో పోయేదానికి అంత అయ్యేది. అంటే ఇట్లాంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి ఖర్చు పెట్టేది ఎంత అయితే అంత ఆదాయం కూడా, అంటే నో ప్రాఫిట్ నో లాస్ వరకు వచ్చేస్తూ ఉంది. అవి ఇక్కడ మనకు స్టేట్ హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ కాకుండా స్టేట్ హైవేస్ ఉంటాయి. అదేవిధంగా స్టేట్ గ్రామీణ రోడ్లు ఉంటాయి, ఇంటర్నల్ రోడ్లు ఉంటాయి, ఈ రకరకాల రోడ్లు ఉంటాయి. దీంట్లో స్టేట్ హైవేస్ లో ఒక ప్రయోగం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ బాగు చేయడానికి, అకౌంటబిలిటీ పెంచడానికి ఎంతన్నా ప్రభుత్వం డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుంటా ఉంది. నేషనల్ హైవేస్ లో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు, సౌకర్యాలు పెంచారు. అట్లే ఈ స్టేట్ హైవేస్ ఏదైతే ఉంటాయో నేషనల్ హైవేస్కు అనుసంధానం చేస్తూ వాటిలో కూడా మెయింటెనెన్స్ని పెంచుకుంటూనే టోల్ ప్లాజా ద్వారా వసూలు చేసుకోవచ్చు అని ఇక్కడ ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకంటే నేషనల్ హైవేస్ లో పోకుండా కూడా నేషనల్ హైవేస్ సౌకర్యవంతంగా పోతాం, కానీ స్టేట్ హైవేస్కి వచ్చేసరికి చాలా మంది ప్రజలు, సాధారణ ప్రజలు యుటిలైజేషన్ ఉంటాయి. అంటే వాటికి అదనపు భారం అయిపోతుంది. ఇప్పుడు నేషనల్ హైవేస్ తిరుపతి నుంచి నెల్లూరు ఒక 3-4 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ హైవేస్లో కూడా ఇచ్చారనుకోండి, ఇప్పుడు శ్రీకాళహస్తి, నాయుడుపేట, వెంకటగిరి, నెల్లూరు ఇవన్నీ కలిసి వచ్చే చోట 5-10 వచ్చేస్తాయి. అవి అప్పుడు దానికి ఇబ్బంది, దీనికి ఇబ్బంది వచ్చే పరిస్థితి అదనపు భారంగా అవుతుంది. కాబట్టి రెండోది, రోజువారీ యూటిలైజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇట్లా ఏం చేస్తే దానికి ఏమైనా ప్రభుత్వం చెప్పొచ్చు, ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళు, అంటే మా ఊరు నుంచి ఒక చిన్న అర్బన్ ఏరియాకి పోయి రావడానికి అయ్యే చోట మినహాయింపులు, ఆధార్ కార్డు ఇవి ఉంటాయి. ఎన్ని మినహాయింపులు ఉన్నా 2 లక్ష్యాలతో అవుతాయి. ఒకటి, డబ్బులు సంపాదించుకోవడం. ప్రభుత్వం లోకల్ రోడ్స్ని కానీ స్టేట్ హైవేస్ని కానీ బాగు చేసి, రిపేర్లు చేసి ఒక మంచి లుక్ తీసుకొచ్చడం, సౌకర్యాలు పెంచడం. అది ప్రభుత్వానికి ఖర్చులు పెట్టాలి కాబట్టి దాన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలోగా టోల్ ప్లాజా తీసుకురావడం. అంటే సౌకర్యాలు బాగా మెరుగుపడితే టోల్ ప్లాజాలు వచ్చినా కూడా పర్వాలేదనే ధోరణి ఇప్పుడు నేషనల్ హైవేస్లో ఉంది. ఇప్పుడు నేషనల్ హైవేస్లో తిరుపతి టు విజయవాడ అప్ అండ్ డౌన్కు 1500-2000 అవుతుంది కారులో వెళ్తే. కానీ ప్రజలు సౌకర్యవంతంగా వెళ్తున్నారు కదా, ట్రాఫిక్ లేకుండా. కానీ పర్వాలేదులే అనుకుంటున్నారు మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు. అట్నే స్టేట్ హైవేస్లో కూడా ఆ లెవెల్ లుక్ తీసుకొస్తే ప్రజలు పెద్ద వ్యతిరేకత రాదేమో అనుకుంటున్నారు. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. నేషనల్ హైవేస్ లాగా సౌకర్యాలు స్టేట్ హైవేస్లో కల్పించడం అనేది భారీ ఖర్చుతో సాధ్యం కాదు. ప్రభుత్వానికి చాలా పరిమితులు ఉంటాయి, భూమి సమస్యని ఎక్స్టెండ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది ప్రజలు యూసేజ్ చేసుకుంటారు కాబట్టి వ్యతిరేకత కూడా వస్తుంది. కాబట్టి తిరుపతి నుంచి విజయవాడ, తిరుపతి నుంచి హైదరాబాద్ అయితే ఒక లాంగ్ రన్ జర్నీలో కోసం అర్థం చేసుకుంటారు, కానీ దీంట్లో అర్థం చేసుకోరు. ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో యూజర్ ఛార్జీలు పెట్టినప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చిందో దీంట్లో కూడా అట్లే వ్యతిరేకత వస్తుంది. అంటే ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవడం, తిరిగి రాబట్టుకోవడం అనేది ప్రాథమిక లక్ష్యం. దాంతోపాటు కొంచెం ఏర్పాట్లు, రోడ్లు ఫెసిలిటీస్ బాగుంటాయి కూడా, సౌకర్యాలు పెరగచ్చు. ఈ 2 కారణాలతో ఏదైనా మేజర్గా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, దాని అవకాశం ఉంటే ఆదాయాన్ని సమకూర్చుకోవడం, ఇది ప్రధానమైన ఆలోచన. కానీ ఈ టోల్ ప్లాజాలు స్టేట్ లెవెల్ వాటిలో ఉండే అవకాశాలు ఉంటాయి.